ఎక్కడికి రా? ఇక్కడున్నావా భోగేశ్వరరావు? లెక్చరర్ ఏదో ఫ్రెండ్ అని పిలిచినట్టు పేరెట్ పిలుస్తావా? నోరు ఎత్తక బుక్కు కుక్కేస్తాను దేవసాలోడా. నన్నే తిడతావరా? మా నాన్న కూడా నన్ను ఎప్పుడు తిట్టలేదు. ఏ మోగోడా? లేకపోతే తెగ చదివేస్తున్నావేంటి? పేపర్లో మన గురించి పడిందా? పడింది. రోజుకి 20 పెట్లు సిగరెట్లు కాల్చేవాళ్ళు ముసలోళ్ళు ఎవరంట? ఏం నిజమే? నిజమే. ముందే పోతారుగా క్యాన్సర్ వచ్చి. నమస్కారం అండి బద్దగారా. ఎప్పుడు దిగారే? ఇప్పుడే కారు దిగా. ఏం చేస్తారు ఇక్కడ ఉద్యోగం? ఆల్రౌండర్ నండి. నీకోసం మనాళ్ళంతా రౌండ్లు వేస్తున్నారు. మనం వంట అంత లైకింగ్ మరి. లైకింగా తలకాయ. ఊళ్ళో అంతా అప్పులు చేసినట్టుగా కనపడితే చెప్పమన్నారు. బాబు నీకు కనపడలేదని చెప్పండి. రాజా బలాదూర్ గారు ఏం చేస్తున్నారేంటి? కనపట్లేదా? పేపర్ చూస్తున్నాం. తమరికి చదవడం రాదు కదా? చూస్తున్నాం అని చెప్పాం కానీ చదువుతున్నాం అని చెప్పామా? ఏడు బాబు రెస్టా? థింక్స్ చేస్తున్నాం. థింకేవలే కానీ ఈ కవర్ల మీద అడ్రస్లు అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో చూసి పోస్ట్ చేయమన్నారు మూర్తి గారు. తమరికి అర్థం అవుద్దా? ఇదా 5వ క్లాస్ వాడికి అర్థం అవుద్ది. అట్టెక్కడికి చెప్పాం కదా 5వ క్లాస్ వాడి దగ్గరికి. ఇదిగో ఆ పెద్ద కవరు బరువు ఎక్కువ ఉందంట. స్టాంపులు ఎక్స్ట్రా ఇచ్చమన్నారు. ఎవడవా నువ్వా? అసలే బరువు ఎక్కువైపోయిందని చెప్తున్నా ఇంకా స్టాంపులు అంటించమంటావు అంటే బరువు ఎక్కువైపోతా. ఎక్స్ట్రా ఆపి ఏడేటిగా మ్యాటర్ ఉందో చెప్పు. పొయ్యిలో నిప్పులున్నాయి. ఒప్పులేటట్రా. నిప్పులా? ఈరా 4 కాలితే నోటి దూలన తీరతే. ఆ నిప్పులతో ఏం చేస్తారండి? ఈ హోటల్ తగలేటేస్తాను పని అయిపోద్ది. సారీ మామగారు చూసుకోలేదు. చూసుకోవురా, ఒళ్ళు కొవ్వెక్కింది. బీరకాయ పీచు సంబంధం అని గిడ సెటిల్ అయిపోయినవు. ఇప్పుడు గామె గారి తమ్ముడు. ఇంట్లో ఎదవలు ఎక్కువైపోయినరు. అదేంటి మామగారు ఇంట్లో మీరు ఒక్కరే కదా? చిన్న రాయి నీళ్ళు వేస్తే మునిగిపోతుంది. ఇంత పెద్ద పడవ ఎందుకు మునిగిపోవడం లేదు? పడవ గీత రాయి గీతరాదా? అన్నేసి బాటిల్స్ తెచ్చుకుంటే అసహ్యంగా అనుకుంటారు. ఆల్రెడీ నీ గురించి అనుకుంటున్నారు. నా గురించి ఎందుకు అనుకుంటారు? మీరు తెచ్చుకుంటే నీకేం చెప్పాం. ఏంటంటే ఈ మధ్యన రావట్లేదు? నన్ను మర్చిపోయారా? భలేవారే, మొన్నంతా మీరే గుర్తుకొచ్చారు. మరి నిన్న గుర్తురాలదా? నిన్న జూకి వెళ్ళలేదుగా. చర్మం చూసావా నేరేడుకి ఎలా నిగరలాడిపోతుందో? ఎర్రగా తీస్తున్నావురా. ఇంత ముందు ఏం చేసేవాడు ఏంటి? చెరువులో గేదెలు తోమేవాడండి.